వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక కౌంటింగ్కు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో, అదేవిధంగా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ నిర్వహించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 80% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. గత మున్సిపల్ ఎన్నికలతో పోల్చితే ఈసారి అనూహ్యంగా 10% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగినట్లుగా భావిస్తున్నారు. సో నర్సంపేట మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా ఇక్కడ 85.21% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక్కడ కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యశారదేవి గారు పరిశీలిస్తున్నారు. మేడం చెప్పండి, కౌంటింగ్కి ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు, ఎన్ని రౌండ్లు ఉంటాయి, ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? మనకి ఇప్పుడు నర్సంపేట అండ్ వర్ధనపేట్ మన మున్సిపాలిటీస్లో ఇప్పుడు రైట్ నౌ నర్సంపేట్ గురించి చెప్తే మనకి 30 వార్డ్స్ ఉన్నాయి. సో 10 మంది ఆర్ఓస్ ఉన్నారు. సో 10 టేబుల్స్ ఉన్నాయి. 10 టేబుల్స్ ఈచ్ వార్డ్ 2 రౌండ్స్ వేసుకొని 3 చొప్పున, ఒక ఆర్ఓకి 3 చొప్పున ఉంటాయి. సో 6 రౌండ్స్లో ఎంటైర్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయాలనేది నర్సంపేట్ ప్లాన్. అదే వర్ధనపేట్కి తీసుకుంటే 4 టేబుల్స్ ఉన్నాయి. అవి కూడా 6 రౌండ్స్ మనం తీసుకుంటాం. అంటే వార్డ్కి 2 రౌండ్స్ చొప్పున, అక్కడ 12 వార్డ్స్ ఉన్నాయి. సో టోటల్ 6 రౌండ్స్లో అక్కడ కూడా కంప్లీట్ చేయాలనే ప్లానింగ్ ఉంది. ఎంటైర్ స్టాఫ్కి ట్రైనింగ్ అనేది ఆల్రెడీ ఇచ్చున్నాము. ఇప్పుడు ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది బోత్ కౌంటింగ్ సెంటర్స్లో పెట్టాము. సో దట్ రేపు ఎలాంటి డౌట్స్ లేకుండా స్మూత్గా అవ్వేదానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నాం. సో తొలి ఫలితం ఎప్పటివరకు, ఏ టైం వరకు వచ్చే అవకాశం? అంటే వార్డ్ వైజ్ మనం రిజల్ట్ ఇస్తాం కాబట్టి లెస్ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఉండే పోలింగ్ స్టేషన్స్ నుంచి మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఒక వార్డులో 2 నుంచి 3 పోలింగ్ స్టేషన్స్ ఉంటే అవన్నీ కలిపి మనం ఒక వార్డు ఎన్నికనంటే మినిమం టైం ఒక 1.5 అవర్ అని మనం అనుకోవచ్చు. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇచ్చేటట్టు. బట్ మా ఉద్దేశము కన్ఫ్యూజన్ లేకుండా, ఎలాంటి కాంట్రవర్సీకి తావివ్వకుండా, అట్ ద సేమ్ టైం స్పీడ్ని కూడా ఎన్హాన్స్ చేస్తూ యాక్షన్ ప్లాన్ డివైస్ చేసుకున్నాం. సో అంటే ఈ గెలుపు తర్వాత విజయోత్సవాలు ఉంటాయి, చాలామంది గుంపులుగా రావడం, అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఇట్లా పర్మిషన్స్కి ఇట్లా తీసుకున్నారు? అంటే ఇప్పుడు పర్మిషన్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. యాజ్ ఆఫ్ నో ఎంసీసీ కోడ్ ఉన్నంత వరకు మనకి ఇలాంటివి ఏవి మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. సో అకార్డింగ్లీ యాజ్ పర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్సే మనం ఫాలో చేస్తాం. కౌంటింగ్ సెంటర్ మొత్తం కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉంటుందా, ఎట్లా ఉంటుంది? సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి. సో ఇవి కూడా మనకి డైరెక్ట్ స్ట్రీమింగ్ అనేది ఇచ్చాము మనము. సో పారదర్శకతకి పెద్దపీట వేస్తూ ఈ యాక్షన్ ప్లాన్ అనేది ప్లస్ వర్క్ ఎలాగ తీసుకుంటాము రేపు అనేది మనము ప్లాన్ అయితే చేసుకుని ఉన్నాం. ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయా, ఏమేమి ఉంటాయి? ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఉంటుందండి. మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అవుతుంది. అండ్ యాజ్ ద రిజల్ట్ కమ్స్ ఇన్ ఫైనల్ వార్డ్ అయ్యే వరకు కూడా కంటిన్యూ అవుతుంది. మా అంచనా ప్రకారం వర్ధనపేటలో 12 వార్డ్సే ఉన్నాయి కాబట్టి అక్కడ తొందరగా కంప్లీట్ మున్సిపాలిటీ యొక్క రిజల్ట్ ఇచ్చేదానికి ఉంటుంది. ఇక్కడ 30 వార్డ్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా వెనక అయ్యే అవకాశం ఉంది. బట్ నెవర్త్లెస్ వీఆర్ ప్రిపేర్డ్ అండ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇది పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించిన అధికారులు ఇప్పుడు కౌంటింగ్కి కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు ఉంటాయి. ఇందులో మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 75.60% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. జనగామలో 30 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 79% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. భూపాలపల్లి జిల్లా విషయానికి వస్తే 30 వార్డులు ఉండగా ఇక్కడ 65.28% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. నర్సంపేటలో 30 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 85.21% నమోదైంది. పరకాల మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా ఇక్కడ 80% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ములుగులో 20 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 80.41% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. స్టేషన్ గణపూర్ విషయానికి వస్తే మొత్తం 18 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 84.47 పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. తొర్రూరు మున్సిపాలిటీ విషయానికి వస్తే 16 వార్డులు ఉండగా ఇక్కడ 77.99% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. కేసముద్రం విషయానికి వస్తే 16 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కూడా 86.14 పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక డోర్నకల్ విషయానికి వస్తే ఇక్కడ 15 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కూడా 81.88 పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. మరిపేడ మున్సిపాలిటీలో కూడా 15 వార్డులు ఉండగా ఇక్కడ 85.36 పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. అత్యల్పంగా వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 86.23 పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఓవరాల్గా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 80.63 పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. దీనికి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్న ఘటనలు మినహా ఇక్కడ కూడా ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించిన అధికార యంత్రాంగం ఇప్పుడు కౌంటింగ్ కూడా అదే స్థాయిలో ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇక్కడ
పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించడం కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. కౌంటింగ్ జరిగే ప్రెమిసెస్లో ఎవరిని కూడా అనుమతించకుండా పోలీసులు కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9.